అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు విప్పింగ్ క్రీమ్ అండి. అంటే కేక్ మీద వేసుకునే క్రీము మన ఇంట్లోనే హోమ్ మేడ్ అన్నట్టు ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. అది ఎట్లా తయారు చేసుకోవాలో వీడియోలో సింపుల్గా చూపిస్తా అండి. అంటే కూల్ కేక్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే ఇక్కడ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి మనము. ఒక కప్పు షుగర్ మనం పొడి చేసుకుంటే ఇక్కడ 2 కప్స్ పౌడర్ అనేది వస్తుంది మనకి. ఇక పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్‌నైతే ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 కప్స్ వచ్చింది. తర్వాత 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ తీసుకొని మనం బ్రేక్ చేసుకొని దీంట్లో యెల్లోను సెపరేట్ చేసుకోవాలి. వైట్‌ని సెపరేట్ చేయాలి. మనకు కావాల్సింది ఇక్కడ వైట్ మట్టికే. యెల్లోని తీసేసి వేరే బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నా. ఇక్కడ నేను 2 ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నా అండి. మనకి ఎంత క్రీమ్ కావాలనుకుంటే దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విప్పింగ్ క్రీము మనకు పౌడర్ రూపంలో, లిక్విడ్ రూపంలో లేదంటే క్రీమ్ రూపంలో కూడా దొరుకుతది. కానీ మనం హెల్తీగా ఇంట్లో చేసుకోవడానికి ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని యెల్లోని సెపరేట్ చేసుకున్నాను. వైట్ కావాలి మనకి. యెల్లోనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి ఇది. ఎంత బాగా అంటే మనకి టోటల్‌గా ఇది క్రీమీ క్రీమీ రావాలి. మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఇది మొత్తం వైట్‌గా అయిపోతుంది. ఒక క్రీమ్ లాగా ఫార్మ్ అయిపోతుంది మనకి. అసలు ఎగ్ అనేది కూడా తెలవదు. అట్లా వచ్చేటట్టుగా మనం బీట్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో. చూడండి ఇట్లా నురగలాగా వచ్చి మొత్తం వైట్‌గా అయితుంది. అట్లా బీట్ చేసుకోవాలి. మనకి బయట దొరికే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది గదా! అదే టేస్టు, అదే టెక్స్చర్ ఉంటుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే అన్నట్టు. కాకపోతే మనం హోమ్‌మేడ్ చేసుకుంటున్నాము. సో, మనం చేసుకున్నదైతే బావుంటుంది గదా! హోమ్‌మేడ్ కావాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ హోమ్‌మేడ్ చూపిస్తున్నా. ఇట్లా మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకైతే షుగర్ పౌడర్ కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎంత బాగా మనకి క్రీమ్ తయారైతుందంటే ఇంకా మీరు అసలు మనము చూస్తే అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారు అనుకోరు. సో, అంత బాగైతే ఉంటుంది. ఇది మనము ఎక్కువగా అయితే మనం కేక్ మీదకే యూజ్ చేస్తాం గదా! చూడండి ఎట్లా తయారైందో మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇలాగే వాడుకోవచ్చు. లేదు మనకు ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటే దీంట్లో మనం కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదండి. అసలు మనం ఎగ్గేసిన విషయం మనం చెప్తే గాని తెలవదు. అంత బాగైతే ఉంటుంది. ఇక్కడ నేను వెనిల్లా ఎసెన్స్ అయితే ఏసి చూపిస్తున్నాను. మనకి ఎసెన్స్ లేదు అందుబాటులో అనుకున్నప్పుడు మనం ఇలాగ గూడా వాడుకోవచ్చు. మనకి విప్పింగ్ క్రీము ఏదైనా కలర్ గావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ ఏది గావాలనో ఆ కలర్ కలుపుకోండి. మనకి కలర్‌గొస్తుంది. ఇక మనకి పర్ఫెక్ట్‌గా మనకి విప్పింగ్ క్రీమ్ తయారైందా లేదా తెలుసుకోవడానికి ఏంటి అంటే, గిన్నెని ఇట్లా వంచినా కూడా ఆ క్రీమ్ అనేది కింద పడొద్దన్నట్టు. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా మన క్రీమ్ అనేది తయారైనట్టు. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న గిన్నె అనేది కిందికి వంచితే అస్సలు పడదు.